రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సజీవుడవు తండ్రి, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిపోయిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి క్షణం వరకు తండ్రి మాకు తోడయున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా. అవును తండ్రి, ఏ నిమిషమును విడవక ఎడబాయక ప్రేమించి కాపాడిన దేవుడవు నీవు మాత్రమే నాయన. తల్లి విడిచిన, తండ్రి విడిచిన విడవనని వాగ్దానం చేసి ఆ రీతిగానే నాయన మాకు తోడై ఉన్నారు. ప్రయాణాలను క్షేమంగా మార్చారు, ఏ హాని జరగకుండా కాపాడారు నాయన. మా ప్రతి అవసరతను తీర్చారు, మా ప్రతి పనిని ఆశీర్వదించారు. కృతజ్ఞతలు తండ్రి. ప్రాముఖ్యంగా ఈ రాత్రి సమయంలో మేమందరము కూడా సజీవ లెక్కల్లో ఉండి ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నామంటే అది మా జ్ఞానం, మా బలం కాదు నాయన. కేవలం కూడా మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టే మేము సజీవులంగా ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ద్వారా భక్తుడు చెబుతున్నట్లుగా, అవునయ్యా, మాలో విశ్వాసం లేకుండా మేము ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసములున్నా, ఎన్ని అర్పణలను అర్పించినా మీకు ఇష్టముగా ఉండము నాయన. మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి. ఎవరైతే ప్రభు ఈ రాత్రికాలంలో అవిశ్వాసంతో ఉన్నారో, లేదా కొదువగలిగిన విశ్వాసంతో ఉన్నారో, లేదా అల్ప విశ్వాసంతో ఉన్నారో వారిని బట్టి అడుగుతున్నాం. వారికి మంచి విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసమును దయచేయండి. మీరు ఏదైనా చేయగలరు, ఏదైనా వారి జీవితంలో మార్చగలరనే సంపూర్ణమైన విశ్వాసమును వారిలో నింపమని, తద్వారా మీకు ఇష్టుడై ఉండుటకు తండ్రి సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. ఏ కష్టంతో, ఏ బలహీనతతో, ఏ బాధతో ఉన్నారో సమస్తం చూస్తున్న దేవుడవు తండ్రి. వాటన్నిటిలో నుంచి తండ్రి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యం చేత బాధపడుతున్నారు నాయన. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ అయా వారికి స్వస్థత రావట్లేదు తండ్రి. కృప దయచేయండి, మీ కరుణను కుమ్మరించండి ప్రభువా. మీరు ఒక్కసారి వారిని తాకి మంచి ఆరోగ్యం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. దురాత్మ క్రియల వలన పీడించబడుతున్న వారు కూడా ఉన్నారు నాయన. యేసునామంలో దురాత్మ క్రియలన్నిటినీ లయపరచండి తండ్రి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలపరచండి. మంచి జాబును దయచేయండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. సాటి అయిన సహాయం మీరే వారికి అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్. గర్భఫలం లేక ఉన్నారు తండ్రి. వారి గర్భమును మీరు తాకండి, ముట్టండి. మూసుకుపోయిన ఆ గర్భం తెరవబడి బిడ్డలు సంతాన భాగ్యం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో ప్రాముఖ్యంగా అప్పులన్నిటి నుంచి యేసునామములో విడుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా తండ్రి, వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారిని మీరు రక్షించండి. వారికి ఏ హాని జరగకుండా కాపాడండి తండ్రి. అయా, విదేశాలు వెళ్ళేట్టుగా ప్రయత్నిస్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి. ఇంటర్వ్యూస్లలో, వీసా, ఇమిగ్రేషన్స్లో మీరే వారికి తోడై ఉండండి తండ్రి. నాయన, ఎవరైతే కుటుంబాల్లో సమాధానం లేక, శాంతి లేక, గొడవలతో, మనస్పర్ధలతో ప్రతిరోజు ఉంటున్నారో ఆ కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం. నెమ్మదిని దయచేయండి, సమాధానమును దయచేయండి, గొడవల నుంచి విడుదల దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకునే ఆ హృదయమును అనుగ్రహించండి ప్రభువా. అయా, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న గొడవలు అయా యేసునామంలో తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే తండ్రి నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో వారికి కూడా మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా, ఏ హాని వారికి జరగకుండా భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, దేశంలో ఎటువంటి మత కల్లోలాలు లేకుండా సహాయం అనుగ్రహించమని, అయా బోర్డర్స్లో ఉన్న సైనికులకు మీరు తోడై ఉండండి, రక్షణ దయచేయండి, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా గృహాల కోసం, పెన్షన్స్ కోసం, లోన్స్ కోసం అప్లై చేసుకున్నారు తండ్రి. వాటన్నిటిని మీ చిత్తంలో ప్రతి బిడ్డకును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఈ యొక్క రాత్రి కాలంలో మారు మనసు లేకున్న ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి.
అయ్యా మేమందరము కూడా సేద తీరబోతున్నాము. కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, మాకు హాని కలిగించే, మమ్మల్ని ఇబ్బందులు పెట్టే క్రియలు ఏవి కూడా మా దరికి రాకుండా ఈ రాత్రంతను మీరే భద్రపరిచి స్థిరపరచమని తండ్రి, మరలా ఉదయకాలాన్నే మేమందరము కూడా మీ పాద సన్నిధిన చేరి మిమ్మల్ని సజీవంగా స్తుతించుకునే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.